భూములు కాజేశారు. ఇది సాయిరెడ్డి సుభాష్ కుట్ర, శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపణలు. విశాఖలో 1000 కోట్ల భూమిని కాజేసేందుకే దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ అయిన తన భార్య శాంతిని ట్రాప్ చేశారని ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్పటి ప్రభుత్వ లాయర్ పోతిరెడ్డి సుభాష్ కుట్ర చేశారన్నారు. బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జగన్ నిరసన శిబిరానికి 100 మీటర్ల దూరంలో ఆయన ఆందోళన చేపట్టారు. వైఎస్ జగన్ డౌన్ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, నా బిడ్డకు DNA పరీక్ష నిర్వహించి తండ్రి ఎవరో తేల్చాలని నినాదాలు చేశారు. విజయసాయిరెడ్డిని పక్కనే పెట్టుకుని ధర్నా చేస్తున్న జగన్ తనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన కలిసేందుకు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో వెందిరిగారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డిపై మదన్ మోహన్ తీవ్రమైన విమర్శలు చేశారు. నా భార్య శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా చేస్తుంది, అందుకే ఓ పథకం ప్రకారం ఆమె ట్రాప్ చేశారు. 1000 కోట్ల భూములు కాజేయాలని కుట్రతో మొదటి పోస్టింగ్ విశాఖలోనే ఇచ్చారు. శాంతిని మభ్యపెట్టి ప్రేమ సమాజంలోని భూములు 33 నుంచి 99 ఏళ్లకు లీజుకు రాయించుకున్నారు. ఆమెను ప్రలోభపెట్టి బిడ్డను అన్నారు. విజయసాయిరెడ్డి సలహా మేరకు నాతో విడాకులు తీసుకున్నట్టు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు. భూకుంభకోణం బయటకు వస్తుందని భయంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ని కలుస్తాం, మాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని మదన్ మోహన్ పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఏ తప్పు చేయకపోతే DNA పరీక్షకు ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు. తక్షణమే ఆయన పార్టీని సస్పెండ్ చేయాలని, రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాయిరెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారన్నట్లు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక.